ఇప్పుడు మనం ఇచ్చిన 3 నంబర్లలో బిగ్గెస్ట్ నంబర్ను ఫైండ్ చేసే ప్రోగ్రామ్ను రాద్దాం. సో ఇచ్చిన నంబర్స్ను A, B, C అనుకుందాం. బిగ్గెస్ట్ నంబర్ను ఫైండ్ చేయడానికి ఒకదానితో మరొకటి కంపేర్ చేయాలి. దీనికి గ్రేటర్ దాన్ అనే రిలేషనల్ ఆపరేటర్ను యూజ్ చేయాలి. ముందు Aను Bతో కంపేర్ చేద్దాం. A గ్రేటర్ దాన్ B. ఒకవేళ A బిగ్గెస్ట్ అయితే మళ్ళీ Cతో కంపేర్ చేయాలి. అప్పుడు A గ్రేటర్ దాన్ C అవుతుంది. ఇందులో కూడా A బిగ్గెస్ట్ అయితే అవుట్పుట్ A ఈజ్ బిగ్గెస్ట్ అవుతుంది. ఒకవేళ A గ్రేటర్ దాన్ Bలో B బిగ్గెస్ట్ అయితే Bని Cతో కంపేర్ చేయాలి. B గ్రేటర్ దాన్ C అవుతుంది. ఈ కండిషన్ ట్రూ అయితే అవుట్పుట్ B ఈజ్ బిగ్గెస్ట్ అవుతుంది. ఒకవేళ ఫాల్స్ అయితే అవుట్పుట్ C ఈజ్ బిగ్గెస్ట్ అవుతుంది. దీనిని ఇంకా క్లియర్గా అర్థం చేసుకోవడానికి ఫ్లో చార్ట్లో చూద్దాం. A, B, C వాల్యూస్ ఎంటర్ చేసిన తర్వాత ముందుగా రెండు వాల్యూస్ను కంపేర్ చేయాలి. ఈజ్ A గ్రేటర్ దాన్ B ట్రూ అయితే మళ్ళీ Aని Cతో కంపేర్ చేయాలి. ఈజ్ A గ్రేటర్ దాన్ C ఒకవేళ ట్రూ అయితే అవుట్పుట్ A ఈజ్ బిగ్గెస్ట్ అవుతుంది. ఒకవేళ ఫాల్స్ అయితే C ఈజ్ బిగ్గెస్ట్ అవుతుంది. మనకు మొదటి కండిషన్లో A గ్రేటర్ దాన్ B ఫాల్స్ అయితే మళ్ళీ Bని Cతో కంపేర్ చేయాలి. ఈజ్ B గ్రేటర్ దాన్ C ఒకవేళ ట్రూ అయితే B ఈజ్ బిగ్గెస్ట్ అవుతుంది. ఫాల్స్ అయితే C ఈజ్ బిగ్గెస్ట్ అవుతుంది. ఇదే ఫ్లో ప్రకారం ప్రోగ్రామ్ రాస్తే ప్రోగ్రామ్ ఈజీ అవుతుంది. #include less than stdio.h greater than #include less than conio.h greater than void main open bracket closing bracket open brace. 3 నంబర్లను ఎంటర్ చేయాలి కాబట్టి 3 వేరియబుల్స్ను డిక్లేర్ చేద్దాం. int a, b, c సెమికోలన్ clr/str ఇది అవుట్పుట్ స్క్రీన్ను క్లియర్ చేస్తుంది. printf open bracket double quotes enter 3 numbers double quotes closing bracket semicolon. 3 వేరియబుల్స్లో వాల్యూస్ను ఎంటర్ చేయడానికి scanfలో 3 ఫార్మాట్ స్పెసిఫైయర్స్ ఇవ్వాలి. scanf open bracket double quotes %d space %d space %d double quotes comma &a comma &b comma &c closing bracket semicolon. ఇలా scanf ఫంక్షన్ రాయాలి. ఇక వాల్యూస్ కంపేర్ చేయాలి. ముందుగా Aని Bతో కంపేర్ చేద్దాం. if ఓపెన్ బ్రాకెట్ A గ్రేటర్ దాన్ B ఒకవేళ ట్రూ అయితే మళ్ళీ Aని Cతో కంపేర్ చేయాలి. if ఓపెన్ బ్రాకెట్ A గ్రేటర్ దాన్ C ఒకవేళ ట్రూ అయితే printf ఓపెన్ బ్రాకెట్ డబల్ కోట్స్ A is big డబల్ కోట్ క్లోజింగ్ బ్రాకెట్ సెమికోలన్. ఒకవేళ ఫాల్స్ అయితే else printf ఓపెన్ బ్రాకెట్ డబల్ కోట్ C is biggest అవుతుంది. ఒకవేళ A గ్రేటర్ దాన్ B కంపారిజన్లో ఫాల్స్ అయితే అప్పుడు Bని Cతో కంపేర్ చేయాలి. మనకు స్టేట్మెంట్స్ క్లియర్గా అర్థం కావడానికి స్టేట్మెంట్స్ను ట్యాబ్ స్పేస్తో ఇస్తున్నాను. else if ఓపెన్ బ్రాకెట్ B గ్రేటర్ దాన్ C ఒకవేళ ట్రూ అయితే printf ఓపెన్ బ్రాకెట్ B is biggest ఒకవేళ ఫాల్స్ అయితే else printf C is biggest. ఇలా ప్రోగ్రామ్ రాయవచ్చు. దీన్ని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. 3 వాల్యూస్ని ఎంటర్ చేస్తే దీనిలో బిగ్గెస్ట్ నంబర్ని ఫైండ్ అవుట్ చేస్తుంది. ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా రన్ అయింది. ఈ ప్రోగ్రామ్ని ఇంకా సింప్లిఫై చేద్దాం. ఇక్కడ కంపారిజన్లో A 2 సార్లు ట్రూ అయితే A ఈజ్ బిగ్గెస్ట్ అవుతుంది. కాబట్టి దీనికి if స్టేట్మెంట్లో AND లాజికల్ ఆపరేటర్ను ఉపయోగించి ఒకేసారి స్టేట్మెంట్ రాయవచ్చు. AND లాజికల్ ఆపరేటర్ను $&తో సూచిస్తారు. ఈ ప్రోగ్రామ్ను మాడిఫై చేద్దాం. if A గ్రేటర్ దాన్ B స్పేస్ $& స్పేస్ A గ్రేటర్ దాన్ C ఇలా ఒకే స్టేట్మెంట్లో 2 కంపారిజన్స్ను రాయవచ్చు. అప్పుడు మనకు స్టేట్మెంట్స్ తగ్గుతాయి. ఈ కండిషన్ ట్రూ అయితే A ఈజ్ బిగ్గెస్ట్ అవుతుంది. ఫాల్స్ అయితే else if అనే స్టేట్మెంట్లో
b గ్రేటర్ దాన్ cతో కంపేర్ చేయాలి. ఈ కండిషన్ ట్రూ అయితే b ఈజ్ బిగ్గెస్ట్ అవుతుంది, ఫాల్స్ అయితే c ఈజ్ బిగ్గెస్ట్ అవుతుంది. ఇలా ప్రోగ్రామ్ను సింప్లిఫై చేసుకోవచ్చు. ఇక ప్రోగ్రామ్ను రన్ చేసి చూద్దాం. కంట్రోల్ F9 ప్రెస్ చేస్తే కంపైల్ అయి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. 3 వాల్యూస్ని ఎంటర్ చేయాలి. దీనిలో బిగ్గెస్ట్ నెంబర్ను చూపిస్తుంది. ప్రోగ్రామ్ను రన్ చేస్తూ డిఫరెంట్ వాల్యూస్ను టైప్ చేసి రిజల్ట్ను చెక్ చేయాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.